తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం వరకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోయింది. భక్తుల క్యూ నారాయణగిరి షెడ్ల వరకు విస్తరించి ఉంది. ఆదివారం శ్రీ స్వామివారిని 90,011 మంది భక్తులు దర్శించుకోగలిగారు. దాదాపు 30,000 మందికి పైగా భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీల రూపంలో 4,33,00,000 రూపాయల ఆదాయం లభించింది. క్యూలైన్లలో వేచి ఉన్న టోకెన్ లేని భక్తులకు శ్రీవేంకటేశ్వరుడి దర్శనానికి దాదాపు 14 గంటలు పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఇలా ఉండగా ప్రవాసాంధ్రుల తిరుమల దర్శనానికి సంబంధించి కొన్ని మార్పులు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయం తీసుకుంది. ఇక ముందు ప్రవాసాంధ్రులకు శ్రీవారి దర్శనం సులభంగా లభించనుంది. విదేశాల నుంచి వచ్చే తెలుగు రాష్ట్రాల ప్రజల ఇబ్బందులను ఏపీ ప్రవాసాంధ్రుల సొసైటీ ప్రభుత్వానికి నివేదించడంతో ప్రభుత్వ సూచన మేరకు తితిదే చర్యలు చేపట్టింది. ప్రతిరోజు 100 VIP బ్రేక్ దర్శన టికెట్లు కేటాయించాలని నిర్ణయించారు.